దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శివక్షేత్రాల్లో ఒకటైన శివక్షేత్రం అయితే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అయితే ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు అనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ ఆలయ యొక్క చరిత్ర, ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ విశిష్టతలు: అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. అండ్ శివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. మరియు స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఇది ఒక విశిష్టత కలిగి ఉన్నది. ఈ మూడు సందర్భంలో అయితే ఇక్కడికి లక్షలాది మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఆ లక్షలాది మంది అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారు అయితే దర్శించుకుంటారు. మనకి ఏదైతే ఎదురుగా అవుపిస్తుందో అదే స్వామివారు కొలువై ఉన్న క్షేత్రము. ఆ కొండ మీదనే స్వయంగా శ్రీ పరశురామ స్వామి ప్రభువే ఇక్కడ తపస్సు ఆచరించి ఇక్కడ 108వ శివలింగంగా ఇక్కడ శివాలయం ఇక్కడైతే శివుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. మనకు గుడి దగ్గరికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే నంది విగ్రహం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ నంది విగ్రహంకి ఎదురుగానే రాజగోపురం ఉంటుంది. ఈ రాజగోపుర మార్గం నుంచి మెట్టు మార్గం అనేది అయితే మనకు ఉంటుంది. మెట్ల మార్గం అయితే మనకు ఉంటుంది. ఈ మెట్ల మార్గం నుంచి భక్తులు వెళ్ళొచ్చు. మొక్కులు మొక్కుకున్న భక్తులు కానీ, స్వయంగా నడుచుకుంటూ వెళ్ళాలని సంకల్పం ఉన్న భక్తులు కూడా ఈ మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు. అలాగే ఘాట్ రోడ్ కూడా ఉంది. ఘాట్ రోడ్లో ఆటోలో కానీ, బైక్లో కానీ, కార్లో కానీ ఏ విధంగా అయినా సరే ఈ ఘాట్ రోడ్ యూజ్ చేసుకొని భక్తులు అయితే, కాకపోతే అమావాస్య శివరాత్రి రోజుల్లో అయితే ఈ ఘాట్ రోడ్లకు ఆటోలను తప్ప మిగతా వెహికల్స్ని అయితే అలౌట్ చేయరు. ఇది కొండ మీద ఉన్న కొండ మీద ఉన్న పైభాగము. పైన అవుపిస్తున్నది అయితే మనకు 3 గుండ్లు అని చెప్పుకోవచ్చు. ఈ కొండ మీద ఉన్న పైభాగంలో ఈ కొండ మీద ఏమేమి ఆలయాలు ఉన్నాయి, ఈ కొండ మీద ఒక ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్కడ భక్తులు లక్షలాది సంఖ్యలో ఎందుకు వస్తారు, అమావాస్య రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఇక్కడ భక్తులు లక్షలాది సంఖ్యలో ఎందుకు వస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక్కడ మొదలుగా మనం అయితే కోనేరు దగ్గరికి వెళ్దాము. కోనేరు దగ్గరకు వెళ్ళి మనం కోనేరు అయితే చూద్దాము. కోనేరు తర్వాత చూసిన తర్వాత అయితే మనం దర్శనానికి వెళ్దాము. దర్శనం భాగ్యం అయితే మనకు చేసుకుందాము. ఏదైతే చూపిస్తుంది ఇదే కోనేరు. మనం చూసుకునేదే కోనేరు. ఇదే కోనేరు, మనం చూసుకునేదే కోనేరు. ఈ కోనేరు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ కోనేరులో స్నానం ఆచరిస్తారు. ఇక్కడ 108వ శివలింగంగా పరశురామ ప్రభు ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ ప్రతి భక్తుడు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ కోనేరులో స్నానం ఆచరించి అయితే దర్శనానికి అయితే వెళ్తారు. ఖచ్చితంగా స్నానం ఆచరించి దర్శనానికి అయితే వెళ్తారు. ఈ దర్శనానికి వెళ్ళే భక్తులు భక్తి శ్రద్ధలతో మంచిగా స్నానాలు ఆచరించి అయితే వెళ్తుంటారు. ఇదే దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. ఈ క్యూ లైన్లో ఉచిత దర్శనాలు మనకైతే కల్పిస్తారు. అలాగే ప్రత్యేక దర్శనాలు కూడా మనకి ఇక్కడ కల్పిస్తారు. అండ్ వ్రతాలు చేసుకోవాలన్నా, అభిషేకాలు చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకైతే సౌకర్యాలు ఉన్నాయి. ఎలాంటి పూజలైనా మనకు చేసుకోవడానికి అయితే ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. ఇదే ఇక్కడ అవుపిస్తున్న హాల్లోనే స్వామివారికి సంబంధించిన వ్రతాలు కానీ, పూజలు కానీ ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఏదైతే ఇప్పుడు మనకు అవుపిస్తుందో ఇదే గర్భాలయం ఎంట్రన్స్. ఈ గర్భాలయంలోకి అయితే మనం వెళ్తున్నాము. ఇప్పుడు ఈ గర్భాలయంలోనే శ్రీ పరశురామ స్వామి వారు ప్రతిష్ఠించిన 108వ లింగం అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వయంభుగా శ్రీ పరశురామ స్వామి ప్రభుయే తపస్సు చేసి ఇక్కడ 108వ శివలింగంగా శివుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించాడు పరశురామ స్వామి ప్రభు. ఇక్కడ తపస్సు ఆచరించి నా స్థలం అయితే ఏదైతే ఉందో ఇదే ఈ గుహనే. ఇక్కడనే పరశురామ స్వామి ప్రభు తపస్సు ఆచరించి ఇక్కడ శివుడిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది, శివలింగాన్ని. మనకు అవుపిస్తుంది కదా, ఇదే శివలింగం పరశురామ స్వామి ప్రభు తపస్సు చేసి ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన కోపంతో, తన గొండ్రగడ్డలతో పరశురామ స్వామి అయితే శివుని తల మీద, ఆ లింగం యొక్క తల మీద అయితే కొట్టడం జరిగింది. ఆ కొట్టడంతో వెనక పగుల రూపంలో వచ్చి జడలు అయితే ఏర్పడ్డాయి ఈ లింగానికి. మనం ఇప్పటికి కూడా ఆ లింగానికి వెనక జడల రూపంలో అయితే మనకు కనిపిస్తుంటాయి.
అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ స్వయంగా ఉంటాను, భక్తులకు దర్శనం ఇస్తానని పరశురామ స్వామి ప్రభుకి అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా గృహ ప్రాంతము. ఈ ఆలయం లోపల మన గర్భాలయం ఇది. ఈ గర్భాలయమే ఇది గుహ మొత్తం లోపల కొండలో ఉన్న గుహ ఇది. ఇక్కడనే పరశురామ స్వామి తపస్సు ఆచరించి అయితే ఆ లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు. అలాగే ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు కూడా ప్రత్యక్షమై ఉన్నారు. పరశురామ స్వామి అమ్మగారైన శ్రీ రేణుక ఎల్లమ్మ స్వామి అమ్మవారు కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఇక్కడ కొలువై ఉన్నారు ప్రత్యక్షంగా. అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మెయిన్ ఇక్కడ అమావాస్య రోజు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పూజలు అంటే తమ మీద ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, ఎలాంటి దుష్టశక్తుల ప్రభావాలున్నా కూడా ఇక్కడ వచ్చి స్వామివారి పాదుకల దగ్గర ఈ విధంగా అయితే శివసత్తులతో ఈ విధంగా అయితే పూజలు ఆచరిస్తుంటారు. ఈ విధంగా బోర్ల బొక్కల పడుకొని స్వామివారి పాదుకలు పెట్టుకొని శివసత్తులతో పూజలు అయితే చేపించుకుంటారు. ఇలా చేపించుకుంటే తమకున్న ఆరోగ్య సమస్య కానీ, దుష్టశక్తుల ప్రభావం కానీ ఏదున్నా కూడా మాకు వైదొలుగుతుందని ఇక్కడ అయితే భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఒక నైట్ నిద్ర చేసి అలాగే ఈ పూజ ఆచరించి స్వామివారిని దర్శించుకొని వెళ్తే తమకున్న ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ, దుష్టశక్తుల ప్రభావం కానీ, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఇక్కడ భక్తులైతే విశ్వసిస్తారు. ఇలా శివశక్తులతో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులైతే ఖచ్చితంగా తమ సమస్యల గురించి ఇక్కడ పూజలు చేయించుకొని ఈ విధంగా పూజా కార్యక్రమాలు అయితే చేయించుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడి నుంచి చూసుకుంటాం మనం పైకి మూడు గుండ్లు అనేది, అక్కడ స్వామి ఇంకా స్వయముగా అక్కడ కూడా ఇంకొక లింగం ఉంది. అక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయితే భక్తులు అయితే అక్కడికి దర్శన భాగ్యం కోసం వెళ్తుంటారు. క్లిష్ట ప్రదేశం అంటే చాలా ఎత్తైన ప్రదేశంలో ఒక గుండ్ల మీద, మూడు గుండ్ల మీద అయితే దేవుడు అయితే ప్రత్యక్షంగా అక్కడ మనకు దర్శనం ఇస్తుంటాడు. ఆ గుండ్ల మీదకి వెళ్ళాలంటే కేవలం ఇనుప మెట్ల మార్గం నుంచి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయితే భక్తులైతే ఆ క్లిష్టమైన మార్గం నుంచి అయితే భక్తులు దర్శనార్థం వెళ్ళాలి. అయినా కూడా భక్తులు ఎలాంటి రాజీపడకుండా తమ కోరికలు నెరవేరాలి, తమకున్న సమస్యలు వైదొలగాలని అయితే ఆ దేవుడిని భక్తి శ్రద్ధలతో అయితే దర్శనానికి అయితే ఇలాంటి ప్రదేశం నుంచి కూడా భక్తులు కొంచెం కూడా వెనకడుగు వేయకుండా మాత్రం ఇక్కడికైతే దర్శనానికి అయితే వెళ్తుంటారు. ఈ అంత కొండ లోపల ఉన్న గృహ ప్రాంతము. ఈ ప్రాంతంలోనూ సరుకుల నుంచే ఈ మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేశారు. ఇనుప మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేశారు. ఆ మెట్ల మార్గం నుంచే భక్తులు అయితే వెళ్తుంటారు. లక్షలాది సంఖ్యలో శివరాత్రి, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అయితే లక్షలాది సంఖ్యలో భక్తులు అయితే వస్తుంటారు. ఈ మూడు గుండ్ల దర్శనం కావడానికి అమావాస్య రోజు కానీ, శివరాత్రి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ కనీసం 3 నుంచి 4 గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంటుంది. ఇప్పుడు మనం 3 గంటలు వెయిట్ చేసిన తర్వాతనే మనకైతే ఈరోజు 3 గుండ్ల దర్శనం అయితే మనకు జరిగింది. ఈ లక్షలాది సంఖ్యలో భక్తులు అయితే మనకు రావడం ఇప్పుడు చూస్తున్నాము. ఇదే మనకు పైన ఉన్న ప్రత్యక్షంగా ఉన్న కొలువై ఉన్న శివలింగము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వయంగా భక్తులే ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు. పండ్లు కానీ, పువ్వులు కానీ, అభిషేక కార్యక్రమాలు, పాలు, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. స్వయంగా భక్తులే మనకు స్వామివారికి అయితే అభిషేక కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. మనం చూసుకుంటున్నదే ప్రత్యేకంగా కొలువై ఉన్న శివలింగం ఇది. ఇక్కడికి ప్రతి భక్తుడు కింద ఉన్న గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకొని మళ్ళీ ఖచ్చితంగా ఈ 3 గుండ్లు ఎక్కి ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటేనే వాళ్ళ దర్శనం పరిపూర్ణమని ఇక్కడ భక్తులు భావిస్తారు. అలాగే పరశురామ స్వామి ప్రభువు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు లింగ రూపంలో మనం చూసుకోవచ్చు. ఇదే 3 గుండ్ల లోపంలో సొరికలు ఇవే. ఈ 3 గుండ్ల లోపల నుంచి ఇలా ఈ లోపట్లంగా బయటకు వెళ్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు అయితే ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ విధంగా రావడానికి ఇష్టపడతారు భక్తులు. తమ కోరికలు ఈ విధంగా 3 గుండ్ల నుంచి బయటకు వెళ్తే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాయని, ఖచ్చితంగా అది న్యాయబద్ధమైన కోరిక అయితేనే స్వామివారు ఆ 3 గుండ్ల నుంచి బయటకు రప్పిస్తారని, లేకపోతే ఆ 3 గుండ్ల నుంచి వెళ్ళడం అది సామాన్య విషయం కాదని, ఖచ్చితంగా చాలామంది భక్తులు అయితే ఆ 3 గుండ్ల సందులో నుంచి అయితే వెళ్ళలేరని ఇక్కడ భక్తులు చెప్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలు, న్యాయమైన కోరిక ఉన్న భక్తులు మాత్రమే ఆ 3 గుండ్ల నుంచి బయటికి రావడం అయితే జరుగుతుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు. ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి రావడానికి ఎంతో ఇష్టపడతారు.